ఆంధ్ర విశ్వవిద్యాలయం 100ఏళ్ల పండుగ మొదలైంది. దేశం గర్వించదగ్గ ఎంతో మంది మేధావులను అందించిన స్ఫూర్తిని ఒక శక్తిగా మలుచుకుంటోంది ఏయూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 2047 వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. విద్యారంగంలో ప్రపంచ పోటీని తట్టుకుని నిలబడే రీతిలో ఏయూ విజన్ డాక్యుమెంట్ ను ప్రవేశపెట్టబోతోంది. టెక్నాలజీని దిగుమతి చేసుకునే అవసరం లేకుండా స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నామంటున్నారు ఏయూ వీసీ జీపీ రాజశేఖర్. ఏయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభ వేళ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ సహా పలువురు మేధావులు తమ ఆలోచనలను వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ పేరు వినిపిస్తే చాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా తెలుగువారి హృదయం పులకించిపోతుంది. అటువంటి ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా ఈరోజు ప్రారంభమైంది. ముఖ్యంగా ఆచార్య వీసీ రాజశేఖర్ గారి హయాంలో ఏడాది పాటు ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడానికి, అలాగే విజన్ డాక్యుమెంట్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఇవ్వడానికి కూడా సన్నాహం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు ప్రారంభ రోజు ఉన్నాము. ఇక్కడ జరిగిన కార్యక్రమాలకు ఎంతో ఉత్తేజపూరితంగా సాగాయి. ప్రస్తుతం రాజశేఖర్ గారు వీసీ గారు ఉన్నారు. ఆయన మెన్షన్ చేస్తున్నారు. సార్, యూనివర్సిటీ భవిష్యత్తుకు సంబంధించి అడుగులు వేయాల్సిన సమయం ఆసనమైంది. అటు కేంద్రం కూడా రాష్ట్రం కూడా యూనివర్సిటీ ఎంతో ప్రఖ్యాతమైందని గుర్తించారు. ఫర్దర్గా ఎలాంటి అడుగులు? ఈ సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా థీమ్ ఏ ట్రిబ్యూట్ టు 100 years ఆఫ్ ఎక్సలెన్స్ పేవింగ్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్. అంటే 100 ఏళ్లలో మన యూనివర్సిటీని ఇటువంటి ఉన్నత శిఖరాల్లో నిలబెట్టిన మహానుభావులందరికీ ట్రిబ్యూట్ ఇస్తూ మరిన్ని 100 ఏళ్ళు మనం ఎలా ముందుకు వెళ్ళాలన్న థీమ్తో ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ సాయంకాలం విజన్ డాక్యుమెంట్ స్కెలిటన్ డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానిలో పొందుపరిచిన విషయాలన్నీ కూలంకషంగా కమిటీల్లో చర్చించి ఒక కాంక్రీట్ ప్రణాళిక రూపొందించి దాని ద్వారా ముందుకు వెళ్ళి వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్, అకాడమిక్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవుట్రీచ్ యాక్టివిటీస్ ఎలా ఆంధ్ర యూనివర్సిటీ ఉనికిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలియచేయాలి. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో 306 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళని కూడా మన ఉత్సవాల్లో భాగం ఎలా చేయాలి, అటువంటి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. సార్, భవిష్యత్తులో కోర్స్ కరిక్యులం మారే విధంగా ఎలాంటి చర్యలు అవసరం అవుతున్నారు? మొత్తం గ్లోబల్ కాంపిటీషన్ తట్టుకునే విధంగా స్టూడెంట్స్ ఎలా ఎక్స్పోజర్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు చూసినట్లయితే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని విద్యార్థులు కొంతవరకు స్క్యూడ్గా వెళ్ళిపోవడం జరుగుతోంది. కానీ మనం పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు బాగా ఉండాలి, ప్రపంచ పటంలో మన ఉనికి గట్టిగా చాటాలంటే కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ను కూడా ఉద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందువలన ముఖ్యంగా తల్లిదండ్రులకి, పియర్స్ అందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ కోర్ ఇంజనీరింగ్ కరిక్యులంని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈరోజు కంప్యూటర్ సైన్స్లోనే కాదు, ప్రతి డిసిప్లిన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగం. సివిల్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, జియాలజీలో ఉంటుంది, మ్యాథమెటిక్స్లో ఉంటుంది, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కూడా, అలాగే లా కూడా తీసుకున్నట్టే అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో కరిక్యులంని ముందుకు తీసుకెళ్తూ యాప్సేవార్ మొన్నే క్వాంటమ్ కంప్యూటింగ్ మైనర్ ఇంట్రడ్యూస్ చేయమని సలహా ఇచ్చారు. సో దానిలో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మైనర్ మీద వర్క్ చేస్తున్నాం. సో వివిధ రకాల ఇన్నోవేషన్స్ రీసెంట్గా మన ఆంధ్ర ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ద స్పోక్ విశాఖపట్నం ఉంది. అందులో ఆంధ్ర యూనివర్సిటీ అకాడమిక్ పార్ట్నర్. సో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి కూడా అనుగుణంగా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆ హబ్ చాలా ప్రాముఖ్యంగా ఉంది. వాళ్ళ ద్వారా అకాడమిక్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్, అంటే విద్యార్థులు క్లాస్ రూమ్ టీచింగే కాకుండా స్టార్టప్ కల్చర్తో ఒక కోర్స్ 2 years కోర్స్, 1 year కోర్సు టర్మ్స్ కింద యాక్సలరేటర్ ప్రోగ్రాంలో నేర్చుకుని స్టార్టప్ కల్చర్తో ముందుకు వెళ్లే విధంగా కూడా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి ఎలాంటి భరోసా మీరు కోరుకుంటున్నారు? ఈ ప్రణాళిక 2047 అంటున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో కేంద్రం టెక్నాలజీ విజన్ 2047 అంది డ్రాఫ్ట్ అయితే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో తయారవుతోంది. దాని ముఖ్య ఉద్దేశం 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా 2046లో టెక్నాలజీ ఇంపోర్ట్ నుంచి స్వాతంత్రం రావాలి. దానికి అనుగుణంగా ఒక బీటెక్ విద్యార్థి 10 ఏళ్ళలో ఊహకు కూడా అందని టెక్నాలజీ ఆ డ్రాఫ్ట్లో రూపొందించవచ్చు. ఆ విధంగా
టెక్నాలజీ డ్రాఫ్ట్ తయారైంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విజన్ 2047 తయారు చేశారు. సో వీటిని కార్యరూపం దాల్చాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ముందుకు రావాలి. సో వాళ్ళ కరికులంని ఆ విధంగా రూపొందించి నాట్ ఓన్లీ టెక్నాలజీ, సొసైటీ ఆస్పెక్ట్స్ని ఎలా అడ్రస్ చేయాలి, కరికులంలో భాగంగానే సొసైటీకి ఉపయోగపడే పాలసీస్ కానీ వివిధ రకాల టెక్నాలజీ కానీ డెవలప్ చేయాలనేది కరికులంలో భాగంగా చేయాలి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి సార్, మీ ఆలోచన ప్రకారం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర యూనివర్సిటీకి? భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని ఇప్పుడు మన వీసీ గారు చెప్పారు. ఇందాక సిపి గారు కూడా మాటల్లో మన ఆంధ్ర యూనివర్సిటీకి దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉందని చెప్పారు. దాన్ని ఇంకా మన ఇప్పుడు వరకు థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ఎక్కువ మందికి వస్తున్నారు. సిపి గారు చెప్పిన ఉద్దేశం ప్రకారం ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ నుంచి కూడా, జర్మనీ నుంచి, యూకే నుంచి, అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేలాగా మేము ప్లాన్ చేస్తాం. వీసీ గారితో మాట్లాడి మా వీసీ గారు మనకు కూడా చెప్పారు. ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని తీసుకురావటం, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని కొంతకాలం రిటైన్ చేయటం, ఆ విధంగా స్టూడెంట్ ఎక్స్చేంజ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేపట్టబోతున్నాం అండి ఫ్యూచర్లో. డెఫినెట్గా వీల్ ఫోర్జ్ టువర్డ్స్ ది 2040 విజన్. With that, our Vice Chancellor also has got the vision for this centenary year. That also will be unveiled in the upcoming meeting evening. Right? సార్, భారత్ విశ్వగురుగా అవతరిస్తుందని మోడీ గారు కలగంటున్నారు. దానికి సంబంధించి మన విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి ఎక్స్పోజర్ మీరు ఆశిస్తున్నారు? ప్రస్తుతం చూస్తున్నాం మనం, వీఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ ది లీడర్షిప్, విజనరీ లీడర్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ రాజశేఖర్. ఆయనతో మొన్న ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు చాలా ఐడియాస్ చెప్పారు. నాకే ఆశ్చర్యం వేసింది ఆయన విషయం చూస్తే. మనం 2047కి మనం టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసిన బదులు ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి ఎదగాలి అన్న మాటలోనే ఎన్నో అర్థాలు ఉన్నాయి. మామూలుగా మనం చెప్పుకుంటే గ్రేట్ థింగ్స్ ఆఫ్ స్మాల్ బిగినింగ్స్ అని సామెత, ఇంగ్లీష్లో సామెత. దాన్ని తెలుగులో వేమన శతకంలో మనం చదివాం. మర్రి విత్తంబు వృక్షంబునకునెంత విశ్వదాభిరామ విదురావేమ అని. మర్రి విత్తనం చాలా ఇంతే ఉంటుంది, కానీ వృక్షం మనందరికీ తెలిసి ఎంత ఉంటుందో. మర్రి విత్తనం ఎవరు చూసి ఉండరు, కానీ వృక్షాన్ని మాత్రం అందరూ చూసుంటారు. అలాగే గోదావరి నది కూడా ఒక డ్రాప్ నుంచే స్టార్ట్ అవుతుంది నాసికా త్రయంబకంలో. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంటుందో, రాజమండ్రి దగ్గర ఎంత పెద్దది ఉంటుందో మనకు తెలుసు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంత చిన్నగా స్టార్ట్ అయ్యి 100 ఏళ్లలో ఎంత పెద్దదైందో, మరి మిగతా 100 ఏళ్ళు ఎంత పెద్దదవుతుందో ఊహకందని స్థితిలో ఉంటుంది. మన వాళ్ళందరూ విదేశాల్లో దేశాల్లో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ సంఘటిత పరుస్తూ ఈ 100 ఏళ్ల పండుగని ఇంకా బాగా చేస్తూ, దానికి తగినట్టుగా మన 2047 మన ప్రీతమ ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచనా సరళితో, మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనా సరళితో, మన రాజశేఖర్ గారు ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతూ మన దేశాన్ని ఎంత అంటే టెక్నాలజీ పరంగా ఎంత బాగా తీసుకెళ్ళగలం అనేది ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుతం భారతదేశంలో అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇండియా ఈజ్ యంగ్, మన దేశంలోనే యువత ఉంది, మిగతా దేశాల్లో లేదు అసలు. అందువల్ల మన దేశాల్లో ఉండే యువతే అన్ని దేశాలకి ఇప్పుడు కావాలి. అందువల్ల మనకు రైట్ టైంలో సరైన మార్గంలో ప్రయత్నిస్తే, ప్రయాణం చేస్తే ఇవన్నీ కూడా సాధ్యమే. అండ్ మీరు చూస్తారు నెక్స్ట్ వన్ ఇయర్లో ఏమేమి జరుగుతాయి, ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూస్తారు. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఈ సెంటరీ సెలబ్రేషన్ అయిన ఆఖరి రోజు తర్వాత రాబోయే కాలంలో నెక్స్ట్ 100 ఏళ్ళకి మనం ఎంత బాగా ఉంటాము అన్నదానికి విజన్ ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ విల్ ఆల్ బీ దేర్ టు సపోర్ట్ ఆంధ్ర యూనివర్సిటీ టు టేక్ ఇట్ టు గ్రేటర్ హైట్స్ అండ్ టు ది గ్రేటెస్ట్ హైట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం భవిష్యత్తు మరింత అగ్రగామిగా ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కొనసాగాలి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ముందుండాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.